ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. మనుజదేహమిమం భువి దుర్లభం సమధిగమ్య సురైరపి వాంఛితం విషయలంబడతాం అపహాయ వై భజతే రే మనుజాః కమలాపతిం. మనుజదేహం ఇమం భువి దుర్లభం. 84 లక్షల జీవరాశుల్లో ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ మనుష్య జన్మ పొందడం కుదరదు. 83,99,999 ప్రాణులు కూడా పూర్వజన్మార్జితమైన పాప విశేషంతో అథవా ఆయా తదనురూపమైనటువంటి ఫలంతో విచిత్రమైనటువంటి జన్మల్ని పొందుతూ ఉంటాయి. ఒక్క మానవులు మాత్రం జ్ఞానంతో పరబ్రహ్మని పొందడానికి అవసరమైనటువంటి అన్ని అవకాశాలతోటి జన్మని పొందుతూ ఉన్నాడు. అటువంటి ఈ మనుష్య జన్మ దేవైరపి వాంఛితం. ప్రతినిత్యము దేవతలు కూడా మనుష్య జన్మ కోరుకుంటూ ఉంటారట. ఎందుకు అనంటే మనుష్య జన్మలో చేసుకునేంతటి పుణ్యం ఇంకే జన్మలోనూ చేసుకోవడానికి లేదు. అటువంటి ఉత్కృష్టమైన మానవ జన్మని పొంది విషయ లంపటముల యందు చిక్కుకొని దుఃఖాలన్నింటినీ అనుభవించి పాపాలన్నీ ఆచరించి చివరికి ఏదో ఒక ప్రాణిగా ఇతపూర్వం చెప్పుకున్నటువంటి వాటిగా పుట్టడం కంటే భగవంతుణ్ణి ఆశ్రయించి భగవత్తత్వాన్ని తెలుసుకుని పరబ్రహ్మ యొక్క సాయుజ్య సామీప్య సారూప్య సాలోక్యములు అనేటువంటి వాటిల్లో ఏదో ఒకదాన్ని పొంది మోక్షాన్ని పొంది మనుష్య జన్మని మళ్ళీ ఇంకొకసారి ఇంకో జన్మ ఎత్తవలసిన అవసరం లేకుండా చేసుకునేటటువంటి భాగ్యం ఈ జన్మలో ఉన్నది. కాబట్టి అందరూ కూడా కామక్రోధాలకో అహంకార మమకారాలకో లోను కాకుండా భగవంతుణ్ణి స్మరించండి అంటూ కమలాపత్యష్టకంలో మనకి ఒక శ్లోకం విశేషంగా ఈ నిజాన్ని తెలుపుతూ ఉన్నది. అటువంటి అవకాశం లభించిన మనందరం కూడా ప్రతినిత్యము శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య చరణారవిందములని ఆశ్రయించి చక్కగా ధర్మ కార్యాన్ని చేస్తూ ఉన్నాం. కామక్రోధాదుల్ని ఏ విధంగా దూరం చేసుకోవాలో, అహంకార మమకారాలు లేకుండా ఎలా ఉండాలో ఇతిహాసంలో చెప్పినటువంటి వ్యక్తులని చూస్తూ మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఎంతో జ్ఞానాన్ని పొందుతూ ఉన్నాం. శ్రీనివాసస్వామి వారిని ఇలాగే మనల్ని అనుగ్రహించమని కోరుకుంటూ ఈనాటి పారాయణానికి ఆచార్యుల వారితో కలిసి సత్సంకల్పాన్ని ఆచరించుకుందాం. శ్రీనివాసుని అనుగ్రహాన్ని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం
వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వరస్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థసిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి పంచదష్టితమోऽధ్యాయాन्तर्गत శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అపశ్య వైషసం తత్ర సర్వలోకభయంకరం అదృష్టపూర్వం తద్దృష్ట్వా బాలా పద్మనిభేక్షణ సంసక్తవదనాశ్వాస ఉత్తస్థౌ భయవిహ్వల ఏ తు తత్ర వినిర్ముక్తాః సార్థాత్ కేచిదవిక్షతాః తే బ్రువన్ సహితాః సర్వే కస్యేదం కర్మణః ఫలం నూనన్న పూజితోస్మాభిః మణిభద్రో మహాయశాః తథా యక్షాధిపః శ్రీమాన్ న వై శ్రవణః ప్రభుః న పూజా విఘ్నకర్తॄణాం అథవా ప్రథమం కృత శకునానాం ఫలం వాథ విపరీతమిదం ధ్రువం గ్రహాణ విపరీతాస్తు కిమన్యతిదమాగతం. ఓ పెద్ద నీటి కొలను, చక్కటి చెరువు, ఆ చెరువు దగ్గర అందమైన వాతావరణం, సుమనోహరంగా ఉన్నది ప్రాంతం. కొంతమంది వ్యాపారులు అరణ్యంలో ఉన్న ఆ చెరువు దగ్గర తమ యొక్క ఏనుగులని ఒంటెల్ని కట్టిబెట్టి విశ్రమిద్దాం, ఇక్కడ కొంతసేపు ఉందాం అని అనుకుని మధురమైన ఆ చెరువులోని నీళ్లని త్రాగి అక్కడే విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఒళ్ళు తెలియనటువంటి నిద్ర పట్టి గాఢమైన నిద్రలోకి జారుకుని ఉంటే అర్ధరాత్రి పూట కీకారణ్యంలో ఏ విధమైనటువంటి రక్షణ లేకుండా ఏం కాదులే అని భగవంతుడి మీద భారం వేసి ఉన్నటువంటి ఆ వ్యాపారుల మీద అప్పటికప్పుడు ఒక ఏనుగుల గుంపు వచ్చి, అడవి ఏనుగుల గుంపు వ్యాపారుల ఏనుగుల్ని చూసి వాటిని చంపుదామని వచ్చి దారికి అడ్డంగా పడుకుని ఉన్నటువంటి ఈ వ్యాపారులను తొక్కుకుంటూ వెళ్ళి వాటి మీద పడడంతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూ ఉంటే ఏం జరుగుతోందో అర్థం కాని సమయంలో కొంతమంది అటూ ఇటూ పరిగెట్టి
ఆ ఏనుగుల యొక్క తొండాలకి చిక్కుకొని ప్రాణాలు విడిస్తూ ఉంటే, ఇంకొంతమంది ఇంకొక దారిలో వెళ్ళి ప్రాణాలు కాపాడుకుందామని ప్రయత్నం చేస్తూ ఉంటే, ఈ ఏనుగుల గుంపు వచ్చి పైన పడ్డం వల్ల భయపడినటువంటి ఇతర ఒంటెలు మొదలైనటువంటివి అటు ఇటు పరిగెడుతూ ఉంటే వాటిని గుద్దుకుని కొంతమంది మరణిస్తూ ఉంటే, ఇంకొంతమంది చెట్లెక్కుతూ అక్కడి నుంచి పడిపోయి కింద ప్రాణాలు కోల్పోతూ అలాగే క్షతగాత్రులై కష్టపడుతూ ఉంటే, ఆ సమయంలో పెద్ద కోలాహలం జరిగినప్పుడు వీళ్లతో కలిసి అనాకారిగా ఉన్నటువంటి నలమహారాజ ప్రియపత్ని అయిన దమయంతి ఒక్కసారిగా లేచి జరుగుతున్న ఘోరాన్నంతా కూడా చూసి భయపడుతూ ఇంతటి ఘోరం జరిగిందే అని అనుకుంటూ ఉన్నప్పుడు ఒకడు ఆమెని పరీక్షగా చూస్తూ ఉన్నాడు అని చెప్పుకున్నాం. ఇక భయంకరమైనటువంటి కోలాహలం జరిగింది ఆ అరణ్యంలో. ఇంతకు మునుపెప్పుడు కూడా దమయంతి అటువంటి ఘోరాన్ని చూడలేదు. మానవుల మాంసపు ముద్దలు అక్కడ పడి ఉన్నాయి. కొంతమంది చేతులు కాళ్ళు విరగ్గొట్టుకున్నటువంటి వారు హాహాకారాలు చేస్తూ ఉన్నారు. ఇంకొంతమంది ప్రాణాలు కాపాడుకోలేమేమో అనే భయంతో అరుస్తూ ఉన్నారు. ఇంకొంతమంది ఏడుస్తూ ఉన్నారు. ఇంకొంతమంది పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇంతమందిని చూచి భయపడి దమయంతి అయ్యో ఈ విధంగా జరిగిందా అని చెప్పి అనుకుంది. వెంటనే ఆ ప్రమాదంలోంచి బయటపడినటువంటి వాళ్ళు కొంతమంది ఒక దగ్గర గుంపుగా నుంచుని ఉన్నారు. ఏనుగులు ఓ పక్కకి వెళ్ళాయి. కొంత గొడవ శాంతించింది. అప్పుడు ఏమిటి ఈ అన్యాయం, ఏమిటి ఈ ఘోరం, ఇంతవరకు ఎప్పుడైనా జరిగిందా అని చెప్పి ఏడుస్తూ బాధపడుతూ తే బ్రువన్ సహితా సర్వే కస్యేదం కర్మణః ఫలం నూనన్న పూజితోస్మాభిః మణిభద్రో మహాయశాః. యక్షరాజు మణిభద్రుడు అని చెప్పుకున్నాం మనం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అంటున్నారు, మనం బయలుదేరి వచ్చినప్పుడు యక్షరాజు అయినటువంటి మణిభద్రుణ్ణి మనం పూజించకుండా వచ్చి ఉన్నాం. అందుకనే ఇగో ఈ ఘోరం జరిగి ఉంటుంది. లేదంటే యక్షాధిప శ్రీమాన్ సవై వైశ్రవణ ప్రభు, యక్షాధిపతి అయినటువంటి వాడు కుబేరుడు, యక్షులందరికీ అధిపతి. అటువంటి కుబేరుణ్ణి మనం పూజించకుండా బయలుదేరి వచ్చాం. అందుకనే ఇగో ఈ విధమైనటువంటి ఘోరం జరిగింది. మునిపెన్నప్పుడు లేదే. ఎప్పుడు మనం అరణ్యంలోకి వచ్చినా సరే క్షేమంగా మళ్ళీ తిరిగి మన రాజ్యానికి వెళ్ళేవాళ్ళం. ఈసారి మాత్రమే ఇలా ఎందుకు జరిగింది? ఇందుకే నేను చెప్తూ ఉన్నాను మనం ఈ దేవతల్ని పూజించలేదని అంటూ ఉంటే, ఇంకొంతమంది అంటూ ఉన్నారు న పూజా విఘ్నకర్తॄణాం అథవా ప్రథమం ప్రభు. మనం విఘ్నకర్తలు ఎవరెవరైతే ఉంటారో అటువంటి విఘ్నకర్తలకి మనం మొదటగా పూజ చేయలేదు. అందుకనే ఇగో ఈ అరిష్టం మనకి దాపురించింది అని అంటూ ఉన్నారు. ఇంకొంతమంది మనం బయలుదేరేటప్పుడు విఘ్నేశ్వరుణ్ణో ఇంకొకరినో విఘ్న అధిపతిని పూజించినప్పటికీ కూడా మొట్టమొదటిగా వాళ్ళ పూజ చేయకుండా బయలుదేరాం. అందుకని ఇగో ఇలాంటి ఘోరం జరిగింది. మొదట ఏ పని మొదలుపెట్టినా సరే విఘ్నం కలగకుండా ఉండడానికి విఘ్నాధిపతిని పూజించి ఆ పైన ఇష్టదేవతా పూజనం ఇత్యాదులు చేసుకోవాలి. ఇది సామాన్యమైనటువంటి నియమం. మనం దాన్ని అతిక్రమించి మొదటగా ఇంకొక దేవతకి పూజ చేసి
ఆ తర్వాత విఘ్నాధిపతికి పూజ చేసి ఉంటాం, మనలో ఎవరో ఆ పని చేసి ఉంటారేమో, అందుకని ఇగో ఈ అరిష్టం మనకి దాపురించింది అని అంటూ ఉన్నారు. ఇక ఇంకొందరు శకునానాం ఫలం వాథ విపరీతం ఇదం ధ్రువం. లేదు లేదు, మనమంతా బాగానే చేసుంటామేమో, కాకపోతే శకునం సరైంది అయ్యి ఉండదు, అందుకని మనకి ఇగో ఈ అరిష్టం కలిగింది, లేకపోతే ఇలా జరిగి ఉండేది కాదు. మనం బయలుదేరేటప్పుడు ఏదో శకునం సరిగ్గా ఉండి ఉండకపోవచ్చు అని అంటూ ఉన్నారు. ఇంకొందరు గ్రహ న విపరీతాస్తు కిమన్యదితమాగతం, గ్రహాలన్నీ విపరీతంగా ఉండుంటాయి, అందుకని ఈ దౌర్భాగ్యం పట్టింది, లేకపోతే ఇలా జరగదు, గ్రహ వైపరీత్యం వలనే ఇలా జరుగుంటుంది. ఈనాడు బాగున్నటువంటి వాడు రేపొద్దునకి అన్ని విధములైనటువంటి కష్టాలు పడుతూ ఉంటాడు, అప్పుడు బాగున్నటువంటి వాడు ఎల్లుండోదయానికి బాగుంటాడు, మళ్ళీ ఆ పైన ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ కష్టం వస్తూ ఉంటుంది, మళ్ళీ సుఖం వస్తూ ఉంటుంది. ఇది సాధారణం. ఇదంతా గ్రహ ప్రభావం, అందువల్లే మనకి ఈ సమస్య కలిగిందేమో అంటూ ఉన్నారు. ఇలా ఇంతటి కష్టం ఉన్నటువంటి అరణ్యంలో క్షేమంగా ఇక్కడ మనం ఉండగలం అని చెప్పి నిశ్చయించుకుని అక్కడ ఒక విడిది ఏర్పాటు చేసుకుని రాత్రిపూట పడుకుని ఉండగా తమ ఏనుగుల మీదకి ఇంకో ఏనుగులేవో వచ్చి దాడి చేస్తూ ఉంటే ఆ మధ్యలో వాటికి దాడిలో వాటి కాళ్ళ కింద వాటి తొండాలకి పడి చిక్కుకొని మరణించడం అంటే ఇది ఏదో ఒక కారణం మీద జరిగి ఉంటుంది తప్ప వీటి వల్ల కాదు అని మొత్తానికి ఆ కారణాలన్నింటినీ కూడా వాళ్ళు చర్చించుకుంటూ బాధపడుతూ ఉన్నారు. మొదటిగా మణిభద్రుణ్ణి పూజించలేదు, లేక కుబేరుణ్ణి పూజించలేదు, లేదు విఘ్నాధిపతిని పూజించలేదు, లేక ముందుగా ఆయన్ని పూజించలేదు, లేదు శకునం బాలేదు, అథవా గ్రహ వైపరీత్యం వలన ఇలా జరిగింది అంటూ 6 కారణాలని వాళ్ళు అక్కడ చెప్పుకుంటూ ఉన్నారు. శకునం బాలేకపోయినా ఇలా జరగచ్చు కాబట్టి ఇలా జరుగుతోంది అంటున్నాడు ఒక ఆయన. నిజమే, కొంతమంది ఏదో చాదస్తం అంటారు, లేక అమాయకత్వం అంటారు, కానీ బయలుదేరేటప్పుడు ఎలా బయలుదేరాలి, ఏ పని మీదన్నా వెళ్తూ ఉన్నప్పుడు ఒకవేళ అది రోజూ చేసే పని కాక ఓ పెద్ద పని ఏదైనా అయినట్లయితే అటువంటి పని మొదలుపెట్టేటప్పుడు ఎలా మనం భగవంతుడిని పూజించాలి, ఏ ఏ దేవతని మనం పూజించాలి, మనం వెళ్ళేటటువంటి దారిలో ప్రయాణం ఆరంభమవుతూ ఉన్నప్పుడు ఎదురుగా ఏవైనా వచ్చినట్లయితే వాటి ఫలం ఎట్లా ఉంటుంది, ఇవన్నీ కూడా శాస్త్రంలో చెప్పబడ్డాయి. ఈనాటికి కూడా కొంతమందికి అనుభవంలో ఉన్నాయి అవి. కావున అటువంటి శకున శాస్త్రాన్ని మనం నిర్మూలమనో లేక మూర్ఖత్వమనో తొందరపడి అనడానికి లేదు. కొంతవరకు దాని ప్రభావం కూడా ఉంటుంది, దానివల్లే ఇలా జరిగి ఉంటుంది అంటున్నాడు ఒక ఆయన. ఇంకో ఆయన గ్రహాల వైపరీత్యం, ఇది అందరికీ అనుభవంలో ఉన్నటువంటిదే. ఇలా వాళ్ళందరూ బాధపడుతూ ఇవన్నీ చెప్పుకుని పాపం 1-2 సార్లు తర్కించుకుంటూ అబ్బే శకునందే ఉందండి, అదేం పెద్ద కష్టం కాదు అని ఒక ఆయన అన్నాడు. ఆ పక్క ఆయన అదేమిటయ్యా శకునం లేకపోతే ఇంతవరకు మనకేం జరగంది, ఈసారి ఇలా ఎందుకు జరుగుతుంది, అన్నీ చేశాం కదా, శకున ప్రభావమే అంటున్నాడు ఇంకో ఆయన. ఇలా వాళ్ళు బాధపడుతూ ఉంటే అప్పుడు వాళ్ళల్లో ఒకడు దమయంతిని చూస్తున్నాడు అని చెప్పుకున్నాం కదా, వాడు అంటున్నాడు ఇప్పుడు, వాడితో పాటుగా ఇంకొకరు కూడా కొంతమంది అంటూ ఉన్నారు. అపరే త్వబ్రువందీనాః జ్ఞాతి ద్రవ్య వినాకృతాః యాసావద్య మహాసార్థే నారీష్యున్మత్త దర్శన ప్రవిష్టా వికృతాకారా కృత్వా రూపమమానుషం తయేయం విహితా పూర్వం మాయా పరమదారుణ. అగో అక్కడ చూశారా, ఎవరది
ఏమనుకుంటున్నారు దాని గురించి? పిచ్చిదానిలాగా ఉంది. ఆ పిచ్చిది ఎప్పుడైతే మనతో కనిపించిందో, మనతో కలిసిందో అప్పటి నుంచే మనకి దరిద్రం పట్టుకుంది. ఆ పిచ్చిదే రాకపోయి ఉంటే ఇక్కడికి మనకి ఈ సమస్య ఉండేది కాదు కదా. ఉన్మాదిలాగా కనిపిస్తూ ఉంది, వికృత రూపాన్ని పెట్టుకుని ఉంది. చూడండి ఎలా కనిపిస్తోందో. అటువంటిది మనతో చేరడం వల్ల, పైగా సామాన్యమైనటువంటి మనిషి ఎవరూ కూడా ఇలా కనిపించరు. కానీ ఇప్పుడు ఇగో ఈ పిచ్చిదాన్ని చూస్తూ ఉంటే విశేషమైనటువంటి రూపాన్ని ధరించి, చిరిగిపోయినటువంటి బట్ట, చెరిగిపోయినటువంటి జుట్టు, కళలేనటువంటి మొహము, ఏమాత్రం జీవం లేనట్టుగా ఉండేటటువంటి స్వరూపం, మొత్తం శరీరం అంతా మాలిన్యంతో ఉండిపోవడం, ఇలా మన గుంపులోకి వచ్చి చేరిందో లేదో ఈ ఘోరం అంతా జరిగిపోయింది మనకి. నాకు అనిపిస్తోంది, ఇగో ఈవిడ ఎప్పుడైతే మనలోకి వచ్చిందో అప్పటి నుంచే మనకి దౌర్భాగ్యం పట్టింది. కాబట్టి అగో ఆ పిచ్చిదే ఏదో దేవతో పిశాచో ఇంకోటో అయి ఉండొచ్చు అంటున్నాడు. రాక్షసీవా ధ్రువం యక్షి పిశాచీవా భయంకరీ తస్యా సర్వమిదం పాపం నాత్ర కార్యా విచారణ పశ్యామో యదితాం పాపాం సార్థఘ్నీం నైక దుఃఖదాం లోష్టభిః పాంసుభిశ్చైవ తృణైః కాష్ఠైశ్చ ముష్టిభిః అవశ్యమేవ హన్యామః సార్థస్య కిల కృత్యతాం. ఆమె నిజంగా రాక్షసై ఉంటుంది. లేదు, భయంకరమైనటువంటి యక్షిణి పిశాచమై ఉంటుంది. మన ప్రాణాలు తీయడానికి మన గుంపులోకి వచ్చింది. ఇప్పుడు ఇంతమందిని పొట్టన పెట్టుకున్నది కూడా అగో ఆ పిచ్చిదే. అటువంటిది మనతో కలవడం వల్లే ఈ ఘోరమంతా వచ్చింది. నాత్రకార్య విచారణ, ఈ విషయంలో ఏమాత్రమూ సందేహం లేదు. నాకు అనిపిస్తోంది అలాగే అంటూ ఉంటే పక్కన ఉన్నటువంటి వారు కూడా అవునవును ఆవిడ రావడం దగ్గర నుంచి ఇదంతా జరిగిందంటున్నారు. అలా అంటూ ఉంటే ఇప్పుడు మన ప్రియమిత్రుల్ని, మన ప్రాణంతో సమానమైనటువంటి వారిని అందరినీ కూడా చంపేసి, చూడండి ఎలా నుంచుందో అంత దూరాన్ని ఏమీ తిరిగినట్టుగా మొహం పెట్టుకుని, ఇప్పుడు కర్రలు తీసుకుని, మనం కత్తులు తీసుకుని, రాళ్ళు తీసుకుని ముందు కొట్టి చంపేద్దాం. అలాగే వదిలిపెట్టామా మన ప్రాణాలు కూడా తోడేస్తుంది. ఇటువంటి దాన్ని బతకనివ్వకూడదు క్షణం కూడా. ఇప్పుడే చంపేద్దాం అందరం అని చెప్పి కొంతమంది గట్టిగా అరవడం మొదలుపెట్టారు. అల్లంత దూరాన ఉందని చెప్పుకున్నాను ద్రౌపది, వింది మొత్తం అంతా. వీళ్ళేమో మహోగ్రంగా కనిపిస్తూ ఉన్నారు. దమయంతి దగ్గరికి వెళ్ళి పిడికిళ్లతోటి గుద్ది ఆవిడ్ని చంపేయాలి అనేది వాళ్ళ తాపత్రయం. దొరికినటువంటి ఆయుధాలన్నీ పట్టుకుని వెళ్ళి ఏదో విధంగా కర్రలతోటి, పిడికిళ్లతోటి, రాళ్లతోటి చంపేయాలి అని అరుస్తూ ఉన్నారు. పెద్దగా భయపడింది ఆవిడ. తచ్చుత్వా దమయంతీది తచ్చుత్వా వాక్యం తేషాం సుదారుణం హరిత భీతా చ సంవిజ్ఞ ప్రాద్రవత్యత్ర కాననం అశంసమానా తత్పాపం ఆత్మానం పర్యతే వయతే అహో మమో పరివిధేః సంరంభో దారుణో మహాన్ నానుబధ్నాతి కుశలం కస్యేదం కర్మణః ఫలం నస్మరామ్యశుభం కించిత్ కృతం కస్యచిద్ అన్వపి కర్మణా మనసా వాచా కస్యేదం కర్మణః ఫలం నూనం జన్మాంతరకృతం పాపం ఆపతితం మహత్ అపశ్చిమామిమాం కష్టాం ఆపదం ప్రాప్తవత్యహం. అపశ్చిమాం ఇమాం కష్టాం. పాపం దమయంతి విన్న వెంటనే ముందుగా సిగ్గుపడిందండి. ఏమిటి నాకు ఈ కర్మ అనుకుంది. ఆ పైన భయాన్ని కూడా పొందింది. అరే, ఇంతమంది నన్ను రాక్షస పిశాచ అంటూ ఉన్నారే, దీనికి ఏం సమాధానం చెప్పాలి నేను? పైగా చంపేద్దామంటూ ఉన్నారు. ఈనాటితో నా ప్రాణములు ఇక్కడే పోతాయేమో.
అని చెప్పి భయం కూడా పొంది వెంటనే ఇంతమంది యొక్క మరణం వల్ల కలిగినటువంటి పాపమంతా కూడా నా మీద పడుతోందే అని ఏడ్చింది. వెంటనే కొంచెం దూరంలో ఈవిడ ఉన్నది కాబట్టి అక్కడి నుంచి బయలుదేరి అడవిలోకి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయింది వీళ్ళకి కనిపించకుండా ఉండడానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే అహో మమో పరివిధేహే, ఆహా ఆశ్చర్యంగా ఉంది చాలా. విధికి నా మీద ఎంత కోపం ఉన్నదో తెలుస్తూ ఉన్నది. దారుణంగా ఉంది నా విషయంలో విధి. ఎక్కడా మంచి జరగట్లేదు. వరుసగా చూసుకుంటే అన్నీ అశుభాలే, అన్నీ కష్టాలే. ఏ కర్మ ఫలమో ఇదంతా, ఏం పాపం చేశానో ఇలా పడుతోంది నా మీద. మనస్సుతో కానీ వాక్కుతో కానీ లేక చేతలతో కానీ ఎవ్వరికి ఏ కొద్దిపాటైనా కస్యచిదన్వపి అణువంత పాపం కూడా నేను చేసెరుగను. ఎవరు నాశనమైపోవాలని అనుకోలేదు, వాళ్ళు అలా అవ్వాలని ప్రయత్నం చేయలేదు, మనస్సులోనూ అట్లా భావించలేదు. ఎప్పుడూ ఇలాంటి పాపాలు నేను చేసి ఎరుగనే. కానీ ఏ కర్మఫలమో ఇగో ఈనాడు నాకు ఇటువంటి కష్టం ప్రాప్తించింది అని పెద్ద పెట్టును ఏడుస్తూ ఉంది. రాజ్యం పోయింది, సరే ఆయన ఉన్నాడు కదా, ఆయనతో పాటుగా నా జీవితం నడవాలి, నాకు అంతకన్నా ఇంకేం కావాలి అని ఆయనతో పాటుగా అరణ్యానికి బయలుదేరింది. మధ్యలో మీ నాన్నగారి యొక్క రాజ్యం అక్కడ ఉంది చూడు అని అంటే ఓ రకంగా తిట్టింది. ఏమనుకుంటున్నావు నా గురించి అని. నన్ను విడిచిపోవద్దు అని బతిమాలుకుంది. ఉదయం లేచి చూసేటప్పటికి ఆయన కనిపించలేదు. ఆ వెంటనే వెతుక్కుంటూ వస్తూ ఉంటే ఓ పాము మింగబోయింది. దాన్ని చంపి ఒకటి రక్షించాడు అని ఆనందపడుతూ ఉంటే వాడు కామించాడు. సరే తన యొక్క ధర్మ ప్రభావంతో వాడు చనిపోయాడు. పాము చేతిలో చచ్చిపోతున్నప్పుడు కూడా ఆవిడ శపించలే. నేను నిజంగా యోగ్యురాలనైతే ఈ పాము ఇప్పటికిప్పుడే చచ్చిపోవాలి, నేను దీని నుంచి బయటపడాలి అనుకోలే. వాడెవడో వచ్చి తనని బలవంతం చేద్దామనుకుంటే, తన మీద అఘాయిత్యం చేద్దామనుకుంటుంటే శీల రక్షణ కోసం అంటే ప్రాణరక్షణ గురించి కూడా ఆలోచించినటువంటి స్త్రీ ప్రాణరక్షణ గురించి ఆలోచించి తను బాగుండాలి అని అనుకోకుండా తను క్షేమంగా ఉండాలి అని భావించగా, పోతే పోయాను, ఆయన ఎలాగూ కనిపించట్లేదు, ఇది తింటే సరిపోతుంది అని అనుకున్నటువంటిది రక్షింపబడిన తరువాత శీలరక్షణ కోసం తన ధర్మ ప్రభావంతో వాడిని చంపి పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటే అరణ్యంలో చివరికి వీళ్ళెవరో కనిపించారు. రాత్రులు పగళ్ళు అంతా కూడా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే పోనీలే వీళ్ళు కనిపించారు కదా అనుకుంది. ఈ లోపలే ఇంకొక విచిత్రం, కొంతమంది మహర్షులు కనిపించారు. ఈ మహానుభావుల ఆశ్రమంలో కాస్త ధైర్యం పొందుదాం అంటే వారు ధైర్యవాక్యాలు చెప్పి అక్కడికక్కడే అంతర్ధానం అయ్యారు. వీళ్ళు కనిపించారు, పోన్లే వీళ్ళతో కలుపుకున్నారు కదా, నన్ను రమ్మన్నారు కదా అని వాళ్ళతో కలిసి ప్రయాణం కొనసాగిస్తూ వెళ్తూ ఉంటే మధ్యలో ఈ అఘాయిత్యం జరగడము, అఘాయిత్యానికి మొత్తానికి కారణం తనే అనుకోవడము, తన మీద ఇప్పుడు లేనిపోని ఆరోపణ చేయడము, తనని చంపేద్దామని చెప్పి నిశ్చయించుకోవడము. విధి వైచిత్రి కాకపోతే ఏమిటిది? ఏ పాపం చెయ్యనటువంటి నా మీద విధి ఇంత దారుణంగా ప్రవర్తిస్తోందేమిటి, అయ్యో అని ఏడ్చి బాధపడుతూ ఆ పైన నేను ఈ జన్మలో చేసినటువంటి పాపం అయి ఉండదు, ఇది పూర్వజన్మార్జితమైనటువంటి పాపం ఏదో నన్ను ఇప్పుడు పీడిస్తూ ఉన్నది. నూనె జన్మాంతర కృతం పాపం, అప్పుడు చేశాను కాబట్టే ఇగో ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నాను, అంతకన్నా నేను ఇంకేం అనుకోలేకపోతున్నాను అని చెప్పి బాధపడుతూ ఆ పైన
భర్తృరాజ్యాపహరణం స్వజనాచ్చ పరాజయః భర్త్రా సహ వియోగశ్చ తనయాభ్యాంచ విచ్యుతిః నిర్నాథతా వనే వాసః బహువ్యాళ నిషేవితే. నా స్వజనులైనటువంటి వారు ఎవరని అనుకుంటూ ఉన్నానో వాళ్ళ చేతుల్లోనే తన భర్త రాజ్యాన్ని కోల్పోవడం, ఆ రాజ్యాన్ని కోల్పోయిన తర్వాత తన మనుషుల నుంచి మిత్రుల నుంచి దూరం అవ్వడం, ఆవిడ కూడా భర్త్రా సహ వియోగశ్చ, ఆ పైన భర్తతో కలిసి వియోగం పొందడం, ఆయన ఎక్కడికో వెళ్ళిపోవడం, ఈ ఒక్కదే ఉండడం. తనయాభ్యాంచ విచ్యుతి, ఇంద్రసేనుడు ఇంద్రసేన వీళ్ళిద్దరి యొక్క వియోగం. వాళ్ళేమో ఇప్పుడు భీమరాజు దగ్గర ఉన్నారు, ఈవిడేమో ఒక్కది ఇక్కడ ఉంది, ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియట్లేదు. ఇలా ఇవన్నీ కూడా ఓ పక్కేమో రాజ్యం పోయింది, ఇంకో పక్కేమో ఆత్మీయులు దూరం అయిపోయారు, ఇంకో పక్కేమో భర్త ఎక్కడ ఉన్నాడో తెలియట్లేదు, ఇంకో పక్కేమో పిల్లలిద్దరూ దగ్గర లేరు. ఇది జన్మాంతర కృతంగా ఉన్నటువంటి పాపం తప్ప ఈ జన్మలో చేసినటువంటి పాపం కాదు. అనేకమైనటువంటి విషసర్పాలన్నీ ఆశ్రయించుకుని ఉండేటటువంటి అరణ్యంలో ఏకాకిని నేను తిరగడం ఏమిటి, ఈ అఘాయిత్యానికి మొత్తానికి నేనే కారణం అని చెప్పి వీళ్ళు నిందించడం ఏమిటి, నా విధి నన్ను ఇట్లా బాధ పెడుతూ ఉన్నదే, నాకు ఈ కర్మ పట్టిందే అని పెద్ద పెట్టెను ఏడుస్తూ ఉన్నది. రాత్రి గడుస్తూ ఉన్నది. దమయంతి యొక్క కన్నుల నుంచి నీరు కారుతూనే ఉన్నది. వాళ్ళందరూ కూడా కొంత శాంతించారు ఈవిడ కనిపించకపోవడం వలన. ఇప్పుడు ఏం చెయ్యాలి? మళ్ళీ వాళ్ళకు కనిపిస్తే వాళ్ళు ఏమన్నా చేస్తారేమో, అలా అని వారిని విడిచిపెట్టి ఒక్కది ఆ రాజ్యంలో ఎక్కడికో దగ్గరికి వెళ్లకుండా అరణ్యంలోనే ఉండి అక్కడే కాలాన్ని గడపడం సంభవించేదేనా? అది క్షేమమేనా? ఇలా అనుకుంటూ ఏడుస్తూ భర్త కనిపించలేదని బాధపడుతూ తన గమ్యం ఎటువైపో తెలియనటువంటి స్థితిలో ఒక్కది కొంత దూరంగా ఉండి ఏడుస్తూ కాలాన్ని గడుపుతూ ఉన్నది. మెల్లమెల్లగా చీకట్లు సూర్యరశ్మి చేత నశించిపోతూ ఉన్నాయి. ఆ అరణ్యమంతా కూడా వెలుగు పొందేటటువంటి సమయం రాబోతూ ఉన్నది. దమయంతి ఏం చెయ్యాలో నిశ్చయించుకునేటటువంటి స్థితి ఇంకా ఆసన్నమయ్యింది. వాళ్ళతో వెళ్ళడమా లేక వారేమన్నా చేస్తారన్న భయంతో అరణ్యంలోనే ఉండిపోవడమా? విచికిత్స. ఆ పైన ప్రాతకాలం సంభవిస్తూ ఉండగా అక్కడ ఉన్నటువంటి వారంతా తమ తమ మిత్రుల యొక్క శరీరాలు కొంతగా కనిపిస్తూ ఉంటే రక్తసిక్తమైనటువంటి భూమి యందు తమ యొక్క ధనరాశులన్నీ కూడా చల్లా చెదురై పడిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొన్ని పశుపక్ష్యాదులు మరణించిన సందర్భంలో చెట్లు చేమలు పుట్టలు అన్నీ కూడా చిన్నాభిన్నమైపోయి వాతావరణం అంతా భయంకరంగా కనిపిస్తూ ఉంటే రాత్రి జరిగినటువంటి ఘోరమంతా మళ్ళీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నటువంటి సందర్భంలో వారు కొన్ని మాటలు మాట్లాడుకుంటూ ఉన్నారు. దమయంతి ఏ పని చేయబోతోందో, వాళ్ళ అభిప్రాయములు ఎలా ఉన్నాయో రేపటి కథాశ్రవణంలో మనందరం కూడా విందాం. ఈ శ్లోకముల్ని పారాయణ చేసి సకల శుభప్రదాయకుడైనటువంటి శ్రీనివాస స్వామి మనందరికీ మంగళములని అనుగ్రహించాలి అని చెప్పి ప్రార్థిద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. దమయంతీదేవి యొక్క విధి వైపరీత్యము వలన కలిగినటువంటి బాధలు అనేకములు. అందులో ఈ వ్యాపారస్తులతో వెళుతూ ఉండగా జరిగినటువంటి సంఘటనకు, ఆ మారణకాండకు కేవలము ఈ దమయంతియే కారణము. కాబట్టి ఈ దమయంతి అనేటటువంటి ఈ ఉన్మాదిని మనం చంపేద్దాము
అనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యాపారస్తుల దగ్గర నుండి దమయంతి పారిపోయి తనలో తను ఏ విధంగా దుఃఖిస్తూ ఉన్నది అనేటటువంటి విషయాలను మనం చక్కగా ఆచార్యుల వారి ద్వారా మనం తెలుసుకున్నాం. ఇక మనం యథావిధిగా మహాభారత అంతర్గత వనపర్వంలో 65వ అధ్యాయంలో 20వ శ్లోకం నుండి మనం పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. अपश्यद्वैष संतत्र अपश्यद्वैष संतत्र सर्वलोक भयंकरम अदृष्टपूर्वं तद्दृष्ट्वा बाला पद्मनिभेक्षण संसक्तवदनाश्वासा उत्तस्थौ भयविह्वला केतु तत्र विनिर्मुक्ताः तत्र विनिर्मुक्ताः सार्थात् केचिदवीक्षताः ते ब्रुवन् सहिताः सर्वे तस्येदं कर्मणः फलम् नूनं न पूजितोऽस्माभिः मणिभद्रो महायशाः तथा यक्षाति भश्रीमान् श्रीमान न वै वैश्रवणः प्रभुः न पूजा विघ्नकर्तॄणाम् अथवा प्रथमं कृता शकुनानां फलं वाथ विपरीतमिदं ध्रुवम् ग्रहाण विपरीतास्तु किमन्यदिदमागतम् अपरे त्वद्ब्रुवन्दीनाः ज्ञातिद्रव्यविनाकृताः यासावद्य महासार्थे नारीह्युन्मत्तदर्शना प्रविष्टा विकृताकारा कृत्वा रूपममानुषम् तयेयं विहिता पूर्वं माया परमदारुण राक्षसी वा ध्रुवं यक्षी पिशाची वा भयंकरी तस्याः सर्वमिदं पापं नात्र कार्या विचारणा पश्यामो यदि तां पापां सार्धघ्नीं नैकदुःखदा लोष्टभिः पांसुभिश्चैव तृणैः काष्ठैश्च मुष्टिभिः अवश्यमेव हन्यामः सार्धस्य किल कृत्यताम् दमयन्ती तु तच्छ्रुत्वा वाक्यं तेषां सुदारुणम् प्रीता भीता च संविघ्ना प्राद्रवद्यत्र काननम् आशंसमाना तत्पापम् आत्मानं पर्यदेवयत् अहो ममो परिविधेः संरम्भो दारुणो महान् नानुबध्नाति कुशलम् कस्येदं कर्मणः फलम् न स्मराम्यशुभं किञ्चित् कृतं कस्यचिदन्वपि कर्मणा मनसा वाचा कस्येदं कर्मणः फलम् नूनं जन्मान्तरकृतं पापमापतितं महत् अपश्चिमामिमां कष्टाम् आपदं प्राप्तवत्यहम् भर्तृराज्यापहरणम् वदनाच्च
పరాజయః స్వజనాంచ పరాయణః భర్త్రా సహ వియోగశ్చ భద్రా సహ వియోగశ్చ తనజాభ్యాం చ విచ్యుతిః తనయాభ్యాం చ వియుత్యుతిః నిర్నాథతా వనే వాసః నిర్నాతవనే వాసః బహువ్యాల నిషేవితే బహువ్యాల నిషేవితే. ఓం నమో వెంకటేశాయ. శ్రీమాన్ కె సుబ్రహ్మణ్యం గారు మరియు ఇతర అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులందరూ గోవిందనామ సంకీర్తన తత్పరులై సిద్ధులై ఉన్నారు. మనం కూడా వారితో కలిసి గోవింద గోవింద అంటూ మనసారా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిద్దాం. సర్వ శుభ మంగళములని అనుగ్రహించమని వారిని వేడుకొందాం. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథనందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమల జలాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద.
పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శాంత గదాధర గోవింద విరజాతిరస్త గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమ దయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతి మాల గోవింద వడ్డి కాసులవాడ గోవింద వసుదేవ తనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్కృత గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆప నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద ఇహరాజ రక్షక గోవింద పరమ దయాళు గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీ వనమాల గోవింద శేష సాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడుకొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన 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 గోవింద గోకులనందన గోవింద గోకులరా
గోవింద. శ్రీనివాస స్వామి వారిని చక్కగా స్మరించుకున్నాం. ఇప్పుడు క్షమాప్రార్థనాదులతో స్వామివారిని ప్రార్థించి మంగళాంతంగా పారాయణాన్ని ముగించుకుందాం. శ్రీనివాసుని అనుగ్రహాన్ని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh